445వ పాట ప్రవచనాత్మక గీతము. యేసు పుట్టాడని పరిశుద్ధ బైబిల్ గ్రంథమే కాదు, ప్రపంచంలోని ఇతర మత గ్రంథాలు కూడా యేసు పుడతాడని సర్వ పాప పరిహారము కొరకు రక్తము చిందించి మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేస్తాడని ప్రపంచవ్యాప్తముగా ఉన్నటువంటి భక్తులు చెప్పారు, గ్రంథాలు చెప్పాయి. అందుకే ఆయన జననము ఈ లోకమంతటికి గొప్ప పండగ అయింది. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వచ్చేవాళ్ళందరూ ముందు వరుసలో కూర్చోవాలి, ఏమాత్రం గ్యాప్ ఇవ్వద్దు. ఇప్పుడే కొంచెం జరుగుతుంది, ఇక మళ్ళీ నేను మధ్యలో చెప్తాను. ఓకేనా? 445 ఈ పాట అందరూ నేర్చుకోవాలి. ఈ పాట అందరికీ కంఠత రావాలి. స్వార్థ చెప్పడానికి ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది ఈ పాట. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు పరిశోధించుడి వేదములనిలా గ్రంథములనిలా. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు పరిశోధించుడి వేదములనిలా గ్రంథములనిలా. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు
పరిశుద్ధుడు పాలస్తీనాలో, పరిశుద్ధుడు పాలస్తీనాలో, భక్తుల చంచును క్రీస్తును కూర్చి, భక్తుల చంచును క్రీస్తును కూర్చి, ప్రవచన క్రీస్తు పరిశోధించుడి వేదములన్నిలా, గ్రంథములన్నిలా, ప్రవచనము క్రీస్తు ప్రభువు. పరిశోధించుడి వేదములన్నిలా, గ్రంథములన్నిలా, లేఖనములన్నిలా, ప్రవచనము క్రీస్తు ప్రభువు. చాలా గొప్ప ఆత్మాభిషిక్త గీతాలు ఇవి. అందరికీ నోటికి రావాలి, కంటకు నేర్చుకోవాలి. ఉప్పు లేని పప్పుచారు లాంటి పాటలు అసలు మన నోటికే రానివ్వదు, వాటి వలన ప్రయోజనం కూడా లేదు. రబ్బరు మల్లెపూలు లాంటి పాటలు మనం అసలు ఎంచుకోవద్దు. ఎంత మంచి రబ్బరు మల్లెపూలు అయితే ఏ లాభము? సువాసన అయితే రాదు, సుగంధమైతే వెదజల్లదు. కాబట్టి పాటలు ఎంచుకునేటప్పుడు ఆత్మాభిషేక తైలము అనే సువాసన, ఆ పరిమళ వాసన, ఆ సుగంధము వెదజల్లి సంఘమంతా వ్యాపించేటట్లు అటువంటి ఆత్మాభిషేక గీతాలు ఎంచుకోవాలి. ఇప్పుడు 2 అద్భుతమైన పాటలు పాడుకున్నాం. ఇశ్రాయేలీయుల దేవుడే ఎంతో స్తుతినందును గాక, అదొక ప్రవచనాత్మక ఆత్మాభిషేక గీతం. అది తర్వాత ఈ ప్రవచన పురుషుడు అనేది మామూలు పాట కాదు. ఇది క్రీస్తును గురించిన సాక్ష్యము, ప్రవచన సారం. నేను ప్రసంగం ఈరోజు పాటలు పాడుకుంటూ మధ్యలో నేను ప్రసంగం చేస్తూ ఉంటాను. కాబట్టి మీరు నేర్చుకుంటే సరిపోతుంది. క్రిస్మస్ సందేశం మీకు అందుతుంది కనుక 447వ పాట పాడుదాం, నేర్చుకుందాం, హృదయంలో చేర్చుకుందాం, హృదయం అనే పలక మీద రాసుకుందాం. అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని మనం పొందుకుందాం. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట, రక్షకుండు దయించినాడట, మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట, రక్షకుండు దయించినాడు రాజగొల్లబోయె
ఈరోజు ప్రార్థన పూర్వకంగా ప్రతిష్ఠించబడినటువంటి ఈ సంగీత వాయిద్యం 1,50,000 రూపాయలు పెట్టి ఇటీవల కొనుగోలు చేసుకొని తీసుకొచ్చాము. ఆ 1,50,000 రూపాయలలో 65,000 రూపాయలు మల్కాజ్గిరిలో ఉన్నటువంటి సహోదరుడు యాదగిరి యేసురాణి దంపతులు, వాళ్ళకు 2 కుమార్తెలు పవిత్ర, ప్రవళిక, వారు 65,000 రూపాయలు ఇచ్చారు. మిగతా డబ్బులు నేను ఇచ్చి 1,50,000 పెట్టి ఈ ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చాం. చాలా చక్కగా ఇంతకు ముందు ఉన్నటువంటి ఓల్డ్ మోడల్ కంటే కొన్ని లేటెస్ట్ ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి. అంత పొడుగ్గా కనపడుతుంది కానీ ఒకటే
ఇంకొకటి వాడడం లేదు. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ అంత పెద్ద సౌండ్ సిస్టమ్ అనేది లేదు కనుక ఇప్పుడు ఒకటి మాత్రమే వాడుతున్నాడు. 31st నైట్ 2 వాడడం జరుగుతుంది. మరి వారి ఫ్యామిలీ పరిచర్య కొరకు ఎంతో చేస్తున్నారు. ఇది వరకు ముత్యంపేట చర్చికి 80 కుర్చీలు వాళ్ళు కొనుగోలు చేసి పంపించారు, 40,000 రూపాయలు. ఇటీవల దుమ్మాట సంఘానికి అనుకోకుండా అర్ధరాత్రి సర్ప్రైజ్ చేశారు. ఆటో వచ్చింది, కుర్చీలు దించుతున్నారు, నన్ను రమ్మన్నారు, ప్రార్థన చేయమన్నారు. నాకేం అర్థం కాలేదు. 20,000 రూపాయలు పెట్టి అవి పంపించారు. అలాగే ఇంకొక సర్ప్రైజ్ చేశారు వాళ్ళే, 21,000 రూపాయలు పెట్టి మంచి తబలాలు 2 వాళ్ళు కొనుగోలు చేసి పంపించారు. ఈరోజు ప్రార్థన పూర్వకంగా ఇబ్రాహీంపూర్లో ఆ 20,000 పెట్టి కొనుగోలు చేసిన తబలాలు ప్రార్థన పూర్వకంగా ప్రతిష్ఠించబడతాయి. ఇక మిగిలింది ఒక కీబోర్డు, ఒక మంచి క్యాషియో మనం కొనుక్కొచ్చుకోవాలి 31st లోపు. అది కూడా కొనుగోలు చేసి తీసుకొని రావాలని నేను ఆశపడుతున్నాను. మీరందరూ కూడా ప్రార్థన చేస్తే తప్పకుండా ఆ ఒక్క ఇన్స్ట్రుమెంట్ కూడా మనకు వచ్చేస్తుంది. అప్పుడు ఎన్ని లగ్గాలన్నా చేద్దాం, ఎన్ని ఫంక్షన్లన్నా చేద్దాం, ఎన్ని స్వార్థ కూటాలన్నా పెడదాం, ఎన్ని ఉద్యమ మహాసభలన్నా పెడతాం. త్వరలోనే ఒక మంచి టెంట్ హౌస్ కూడా మనం పెట్టబోతున్నాం. మరి కుమారుడు వినయ్ మంచి జ్ఞానం ఇచ్చా, డెకరేషన్ చేస్తాడు ఆయన చాలా. కాబట్టి ఆ వేదికను అలంకరించే ఒక వేదికకు సంబంధించిన వస్తువులు, అలాగే మంచి టెంట్ హౌస్, వండుకోవడానికి వంట పాత్రలు అన్నీ కూడా కొనుగోలు చేయబోతున్నాం. అసలు సేవ మన సిల్వర్ జూబిలీ నుండి ప్రారంభమవుతుంది. 23 సంవత్సరాలు పరిచర్యలో దేవుడు నడిపిస్తున్నాడు. ఇక 2 సంవత్సరాలు అయితే 25 వసంతాలు పూర్తి చేసుకుంటాం సేవా పరిచర్యలో. 2023లో పిల్లలందరికీ సెలవులు గవర్నమెంట్ ప్రకటించాక 3 రోజులు అద్భుతమైన మహాసభలు మనం చేయబోతున్నాం. ఆ లోపు మనకు మంచి టెంట్ హౌస్, డెకరేషన్ వేదిక ఇవైతే వచ్చేసాయి. ఇటీవల 7 లక్షలు పెట్టి మంచి సౌండ్ సిస్టమ్ కొనుగోలు చేశారు వినయ్ శేఖర్. వీళ్ళిద్దరు ఎక్సలెంట్ సౌండ్ సిస్టమ్ ఉంది. ఈసారి చూడండి మీరు సౌండ్ ఎట్లా ఉందో. ఎక్కడ బరుమని కానీ సరుమని కానీ సప్పుడు రాదు. మంచి లైటింగ్ ఇచ్చేటువంటి ఫోకస్ లైట్స్ కూడా కొనుగోలు చేయబోతున్నాం. అసలు పరిచర్య 2023 సిల్వర్ జూబిలీ తర్వాత ప్రారంభమవుతుంది. ప్రతి ఇయర్ మన సంఘాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ ఎండాకాలంలో 3 రోజులు సభలు నిర్వహించబోతున్నాము. అద్భుతమైన కార్యాలు దేవుడు భవిష్యత్తులో చేయబోతున్నాడు. ఇప్పటికీ ఇది ఇంకా నాంది ప్రస్తావన, ప్రారంభంలో మనం ఉన్నాము. అసలు సిస్టమ్ ఇంకా బయటకు రాలేదు. ఆ లోపు ఎన్నో అనుభవాల గుండా దేవుడు నడిపించి చెక్కి నిలబెట్టాడు. కాబట్టి దేవుడు చేస్తున్న అద్భుతమైన ఈ కార్యములన్నిటి కొరకు దేవుడిని మనం స్తుతించుదాం. హల్లెలూయా. అంత మెల్లగా హల్లెలూయా. ఇప్పుడు చాలా సంతోషం. మరి మీరు ఒక 2 పాటలు పాడడానికి మీకు అవకాశం ఉంది, వాళ్ళు ఒక పాట పాడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే పురుషుల సంఖ్య కంటే స్త్రీల సంఖ్య ఎక్కువ ఉన్నందున పంపకాలు జరిగేటప్పుడు జనాభా ప్రకారమే పంపకాలు జరుగుతాయి. గంగరాం ఆ పొగ రాకుండా కిటికీలు పెట్టేయి బాబు. బొమ్మన లేక పొగ ఇచ్చేస్తుంది, అది కూడా అవుతుంది. రావాలి అర్జెంటుగా. ఎవరు పాడతారో 2 పాటలు మీరు, 1 పాట వాళ్ళు. తర్వాత డైరెక్ట్గా వాక్య సందేశమే.
ఎందుకంటే సమయము 11:40 అవుతుంది. అందరం సహకరించి పాడదాం. మనం కూడా ఇట్లా ఉండాలి. లైవ్ కంటిన్యూగా నేను కూడా పాడతా కదా. నజరేతు పట్నాన నాగమలే ధరణిలో యోసేపు మరియమ్మ నాగమలే ధరణిలో నజరేతు పట్నాన నాగమలే ధరణిలో యోసేపు మరియమ్మ నాగమలే ధరణిలో హల్లెలూయా 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 ముందుకు జరిగి కూర్చుండు మొదలు. ఎంత అవకాశం ఉంటే అవకాశం ఉన్నంత మేరకు మధ్యలో ఏమాత్రం చూడకుండా ముందుకు జరిగి కూర్చోండి. వచ్చే వాళ్ళు వెనకాల కూర్చుంటారు. వరుస మనం కూడా ఇట్లా ఇందాక వరుస రావాలి. ఓకేనా? పిల్లలు మీరు స్టేజ్ మీద పెట్టాలి.
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ క్రిస్మస్ ఆరాధన ప్రోగ్రాం ఫేస్బుక్ లైవ్ లో వెళ్ళిపోతుంది. ఎంతో మంది ఇప్పుడు వీక్షిస్తారు, భవిష్యత్తులో కూడా వీక్షిస్తారు. అందుకు బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. సత్యదేవాచన పాటల పుస్తకం నుండి 86వ పాట. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు
రక్షణ పొందుకో మోక్షము చేరుకో రారాజు గుడిలో చేర్చుకో మదిలో రక్షణ పొందుకో మోక్షము చేరుకో దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందరం ఒక్కసారి యేసయ్య పుట్టినందుకు, ఈ పండగ తెచ్చినందుకు, మన పాపము నుండి శాపము నుండి మనల్ని విడిపించినందుకు, నరకం నుండి తప్పించి మోక్షానికి వారసులను చేసినందుకు అందరం గట్టిగా ఒక్కసారి హల్లెలూయా చెప్పుదాం. హల్లెలూయా. ఒకే ఒక పాట పాడుకొని ఒక షార్ట్ మెసేజ్ విని ఆత్మతో సత్యముతో దేవుణ్ణి మనం ఆరాధించుగా. 556వ పాట. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆ యేసే లోక రక్షకుడు, యేసే సత్యదేవుడు, యేసే నిత్య జీవము, ఆ యేసుని మదిని గోరుమా, ఆ యేసుని నేరే చేరుమా అనేటువంటి పాట మనం పాడుకుందాం. కృపాకర్ అందరు రాజని, ఏ రాజని ఫోన్ చేస్తా ఉన్నాడు. అయితే నిజాంపేట గ్రౌండ్ పోయినట్టున్నాడు మనోడు. కుకుడుపల్లి ఫంక్షన్ హాల్ అని చెప్పు. 556. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యేసే లోక రక్షకుడు, యేసే సత్యదేవుడు, యేసే నిత్య జీవము, యేసే సత్యదేవుడు, యేసే నిత్య జీవము.
ఏసే నీ భక్తికి అర్థము ఆధారము, ఏసే నీ ముక్తికి జీవన సోపానము. ఏసే నీ గమ్యము, ఏసే ఐశ్వర్యము, ఏసే నీ భారము, ఏసే నీ భారము, ఏసే నీ భాగ్యము, ఏసే నీ భారము. ఆ యేసు దేవుడా, ఆ యేసు ఏసే రక్షకుడు, ఏసే స్నేహితుడు, ఏసే స్నేహితుడు. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధ కలిగి కొద్దిసేపు ఆలకించి నేర్చుకుందాం. కానుకలు సమర్పించే సమయంలో సింధూజ తన యొక్క పార్టీ చక్కని పాట పాడతారు. కానుకల సమయంలో వారు పాడాలని ఆశపడుతున్న పాట మనకి ఇప్పుడు తెలియదు, కానీ కానుకలు సమర్పించేటప్పుడు వాళ్ళు చక్కగా పాట పాడతారు. ఆ పాట వాళ్ళు అద్భుతంగా పాడేటట్టు మీరందరూ మీ మనసులో ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఎవరు మాట్లాడొద్దు పిల్లలు, అందరూ నిశ్శబ్దంగా ఉండి దేవుని వాక్యాన్ని వినండి. అప్పుడే మనకు క్రిస్మస్ అవుతుంది, లేకపోతే కిస్ మిస్ అయిపోతుంది. కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. దేవకుమారుణ్ణి మరియ కుమారుణ్ణి, ఈ లోకాన్ని ప్రేమించి దేవుడిచ్చినటువంటి దేవకుమారుణ్ణి ఈ లోకానికి దేవుడు అనుగ్రహించి, లోకంలో ఈరోజు ఆ స్త్రీలు కూర్చున్న స్థలం వాళ్ళకే, అక్కడ ఇంకెవరైనా స్త్రీలు వస్తే కూర్చుంటారు. పురుషులు కొంత మీరు ముందు జరిగితే ఇంకా ప్లేస్ అవుతుంది. నలుగురు కూర్చోండి ఒక లైన్లో. చిన్న చిన్న విషయాలు కూడా మీకు నేర్పించవలసి వస్తుంది, చెప్పవలసి వస్తుంది. ఒక వరుసలో నలుగురు కూర్చుంటే ప్లేస్ చక్కగా మనకు సద్వినియోగం అవుతుంది. ఇంకా 10 మంది వచ్చినా పడతారు, కూర్చుంటారు వాళ్ళు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏ ఫంక్షన్ అడుగుతుంది కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ చెప్తావా? అది ఓపెన్ ఇంతకుముందు ఉంటుండే కదా 877. కూకట్పల్లి హౌసింగ్ ఫంక్షన్ అని తెలుస్తుంది, రాజు అమూలకే ఉంటుంది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొనడానికి వచ్చినటువంటి మీ ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. స్థానిక సంఘము నుండి వచ్చినటువంటి
సంఘ సభ్యులందరికీ, అలాగే బోనాల సంఘము నుండి వచ్చినటువంటి సంఘ సభ్యులందరికీ, గోలేటి నుండి కూడా వచ్చారు ఇద్దరు, వారికి ఈ మందిరంలో క్రిస్మస్ ఆరాధనలో పాల్గొనాలని వచ్చి కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి మొట్టమొదట క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రథమ క్రిస్మస్ నాడు యేసునాథుడు ఎన్నెన్ని దీవెనలు, ఎన్నెన్ని ఆశీర్వాదాలు మూటగట్టుకొని ఈ భూమి మీదకి తీసుకొచ్చాడో అన్నెన్ని దీవెనలు, అన్నెన్ని ఆశీర్వాదాలు మీ ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి ఆ పరమాత్ముడే ధారాళముగా కుమ్మరించునుగా. కానీ దైవజనునిగా నేను మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను. దేవుడు నా నోట పలికిన మాటకు ఆమెను పలుకుతాడని పరిపూర్ణమైన నమ్మకం, విశ్వాసము నాకుంది. ఈ మాట మీరు నమ్మగలిగితే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము. కనుక మనం నమ్ముకున్నదే నమ్మదగిన దేవుణ్ణి. మనం నమ్మిన దేవుడు నమ్మదగని వాడు కాదు, నమ్మదగిన దేవుడు. మనలను నిశ్చయముగా ఆశీర్వదిస్తానన్నాడు. దేవుడు తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుటకు సమర్థుడని అబ్రహాము రూఢిగా నమ్మి విశ్వసించి ఆ వాగ్దాన ఫలం పొందుకున్నాడు. ఆ అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం, ఆ అబ్రహాముకు ఉన్నటువంటి నమ్మకం మనకుంటే మనం తప్పక దేవుని చేత ఆశీర్వదించబడతాం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని నమ్మాలి. ఆ ఉన్నటువంటి ఆ దేవుడు ఫలము దయచేస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడని నమ్మాలి. అప్పుడే మన వ్యక్తిగత జీవితాలలో, మన కుటుంబ జీవితాలలో అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం. ఈ సమయంలో నేరుగా దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి మత్తయి సువార్త, మీ మొబైల్స్ ఫోన్స్ సైలెంట్ మోడ్లో పెట్టుకోండి, లేకపోతే విమానం ఎక్కించేసేయండి. మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్స్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సైలెంట్ మోడ్లో పెట్టుకోండి, లేకపోతే విమానం ఎక్కించేసేయండి. ఇంకా మీకు దమ్ము ధైర్యం ఉంటే స్విచ్ ఆఫ్ చేసి ఆ మూలం పడేయండి. ఎవరు ఎత్తుకోపోరు. ఒకవేళ ఎవరైనా ఎత్తుకపోతే పీడ పోయిందని అనుకొని సంతోషించాలి తప్ప దానివల్ల బాగుపడే పరిస్థితులు లేవు ఈ రోజులలో. ప్రభునందు ప్రియులారా, కత్తి మంచిదేనా అంటే కత్తి ఎట్లా మంచిదవుతుంది సార్? అది మనుషులను పొడిచి చంపుతుంది, మనుషుల పీకలు కోస్తుంది, మనుషులను కత్తిపోట్లకు గురి చేస్తుంది అని మాట్లాడేవారు ఉన్నారు. కత్తి ప్రమాదకరమైనదే, కానీ మనము జ్ఞానముతో ఉపయోగిస్తే చాలా ప్రయోజనకరమైనది కూడా. ఆ కత్తితో మనం ఉల్లిగడ్డలు కోసుకోవచ్చు, టమాటాలు కోసుకోవచ్చు, చికెన్ కోసుకోవచ్చు, మటన్ కోసుకోవచ్చు. ఆ కత్తితో బర్త్డే నాడు కేక్ కూడా కోసుకోవచ్చు. కరెంటు కూడా చాలా ప్రమాదకరమైనదే.
విద్యుత్తు. ఎందుకంటే దాన్ని పట్టుకుంటే ప్రాణాలు తీసేస్తుంది అది. అక్కడక్కడ ట్రాన్స్ఫార్మర్స్ పెడతారు, అక్కడక్కడ వైర్లు లూజ్ కానక ముట్టుకొని చచ్చిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇంటి ముందు ఇనుప వైర్లు కట్టుకుంటారు బట్టలు ఆరేసుకోవడానికి. ఎక్కడో చోట కరెంటు దానికి వైర్లు కనుక ఆని ఉంటే ఆ బట్టలు ఎండేసేటప్పుడు కూడా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది ఫోన్ ఛార్జింగ్ పెట్టబోయి కూడా కరెంటు షాక్ గురై చచ్చిపోయారు. ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఒక పుర్రె పెడతారు, 2 ఎముకలు పెడతారు ప్లస్ గుర్తులు అక్కడిక్కడ. ఒక పుర్రె గుర్తు ఎముకల గుర్తు పెడతారు, డేంజర్ అని రాస్తారు, కింద తెలుగులో ప్రమాదము అని రాస్తారు. ఇప్పుడు చెప్పండి, కరెంటు చాలా ప్రమాదకరమైందా కాదా? చాలా ప్రమాదకరమైంది, ప్రాణాలు కూడా తీసేస్తుంది. కానీ ఆ కరెంటును జ్ఞానంతో ఉపయోగించుకుంటే ఇలాంటి సంగీత వాయిద్యము వాయించబడుతుంది. ఇలాగ మైక్ పట్టుకొని మాట్లాడే అవకాశం దొరుకుతుంది. అలాంటి సౌండ్ బాక్స్ అందరికి వినబడేటట్లు చక్కగా స్వరాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఎండాకాలంలో వేడిగా ఉంటే ఫ్యాన్ తిరుగుతుంది ఆ కరెంటుతో. చల్లటి నీళ్లు కావాలంటే ఫ్రిడ్జ్లో నీళ్లు చల్లపరచబడుతాయి. అల్లం వెల్లిగడ్డ మసాలా మీరు గ్రైండింగ్ చేసుకోవడానికి ప్లగ్లో పెడితేనే కదా తిరిగేది. విపరీతమైన ఎండాకాలంలో ఒక మంచి ఏసీ పెట్టుకుంటే చల్లటి గాలి మనకు వచ్చేస్తుంది. కరెంటు చాలా ప్రమాదకరమైంది, కానీ జ్ఞానంతో ఉపయోగించుకుంటే ఎంతో ప్రయోజనకరం. అలాగే మొబైల్ ఫోన్ కూడా చాలా ప్రమాదకరమైనది. లోకంలో ఉన్న చెత్త చెదారము పాపమంతా ఫోన్లోనే ఉంది. కానీ లోకంలో ఉన్నటువంటి విజ్ఞానము కూడా ఇందులోనే ఉంది. జ్ఞానముతో ఈ సెల్ ఫోన్ ఉపయోగిస్తే జ్ఞానవంతుడు అవుతావు, జ్ఞానవంతురాలు అవుతావు. ఇదే ఫోన్ కనుక నువ్వు చెడుకు ఉపయోగిస్తే చెడిపోతావు. ప్రభునందు ప్రియులారా, కత్తిని మంచికి ఉపయోగించవచ్చు, చెడుకు ఉపయోగించవచ్చు. కరెంటును కూడా మంచికి ఉపయోగించవచ్చు, చెడుకు ఉపయోగించవచ్చు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడనే దగ్గర గ్రామం ఒకటి, ఆ కాసింపూర్ కల్వకుంట దగ్గర ఉంటుంది. అది ఏమోనది, తిప్పనగుళ్ళ. అయ్య పేరు మీద 5 ఎకరాల భూమి ఉంది. కేసీఆర్ గారు చక్కని రైతు బీమా పథకం పెట్టాడు. ప్రమాదవశాత్తు ఎవరైనా చచ్చిపోతే 5 లక్షల రూపాయలు దినాలు వెళ్ళక ముందే అకౌంట్లో వేసేస్తున్నాడు. ఆ తండ్రికి ఓ కొడుకు, వానికి వచ్చింది ఆలోచన, మా అయ్య పేరు మీద భూమి ఉంది, మా అయ్య చచ్చిపోతే 5 లక్షల అకౌంట్లో పడుతాయి, ఎంజాయ్ చేయవచ్చు అని ఆ పొలం దగ్గర బోర్ కాడ కరెంట్ షాక్ పెట్టి కూర్చున్నాడు. అయ్యా కరెంట్ పెడతాను పోతాడు, చచ్చిపోతాడు. అది ఆ రోజు ఆ షాటర్ దగ్గర వైర్ పెట్టి కనెక్షన్ ఇచ్చి వచ్చాడు. ఆ రోజు ఎందుకేమో వాళ్ళ తండ్రి ఇంకా పోలేదు అక్కడికి. వాడే అయ్యకు ఫోన్ చేసి, నువ్వు బోర్ మోటార్ పెడతావు పోవా, ఇంకెప్పుడు పెడతావు, పొలం ఎట్లా వాడుతుంది అని ఫోన్ చేస్తే, అరే పోతున్నారా ఇప్పుడే అని పోయి ఆ వైర్ కాలం చుట్టుకొని అక్కడికి చచ్చిపోయాడు. నేను చూసొచ్చాను పోయి. కరెంటు చాలా ప్రమాదకరమైనది. దాన్ని మంచిగా ఉపయోగించవచ్చు, చెడుకు కూడా ఉపయోగించవచ్చు. అలాగే మొబైల్ ఫోన్ కూడా చాలా మంచిది. ఎంత మంచిదో అంత ప్రమాదకరమైనది. నీ మైండ్ సెట్ బాగుంటే
నీ మెదడు బాగా పనిచేస్తే, నీ మస్తిష్కం యేసు రక్తం చేత కడగబడితే ఎంతో విజ్ఞాన సంపద మనం ఇందులో నుండి పొందుకోవచ్చు. యూట్యూబ్ టచ్ చేసి ఓపెన్ లైవ్ టీవీ అని పెడితే సరిపోతుంది. నీ బ్రతుకు కాలం అంతా నేర్చుకునే ఆధ్యాత్మిక సందేశాలు ఎన్నో ఉన్నాయి. నీ జీవితకాలమే సరిపోదు. ఎన్నో అద్భుతమైన ఆత్మాభిషిక్త పాటలు ఉన్నాయి, నేర్చుకోవచ్చు. ప్రభువునందు ప్రియులారా, నాతో చాలా మంది అన్నారు ఇదివరకు, నా స్టేటస్ నువ్వు చూడలేదు, నా స్టేటస్ నువ్వు చూడవా అంటే, మొన్నటి దాకా తెలియదు నాకు ఆ స్టేటస్ చూసాడు ఏంటో. ఇంకా చాలా మంది నన్ను అడుగుతున్నారు. మా పాస్టర్ అమ్మే అడిగిందో అన్నాడు, నువ్వు స్టేటస్ చూసినావా అంటే ఏం స్టేటస్ అని అడిగిన. ఫోన్లో నేను ఒకటి మంచి స్టేటస్ పెట్టినా అంటే ఎక్కడ పెట్టినావు అంటే వాట్సాప్లో. ఇంతకు మరి అది ఎట్లా చూడాలి అని చెప్తే, కాల్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఏముంటుంది? కాల్స్ కాదు, చాట్స్ అనేది ఉంటుంది. మధ్యలో స్టేటస్, ఇక లాస్ట్కు మధ్యలో స్టేటస్ అనేది ఒకటి ఉంటుంది చూడమంటే ఆ ఉన్నదని చెప్పిన. దాన్ని క్లిక్ చేయమని చేసిన. అప్పుడు నువ్వు కింద చూడు, నా నెంబర్ నువ్వు ఏం పేరు పెట్టుకొని పీడి చేసుకున్నావో దాని దగ్గర నువ్వు ఇట్లా ఏరు పెట్టి వస్తే సరిపోయాయంటే అప్పుడు ఆమె పెట్టింది చదివి, ఓహో స్టేటస్ చూడడము ఇలాగన్నమాట అని నిజంగా చెప్తున్నా. నేను ఇక్కడ ఉండి మొన్న నేర్చుకున్నా. నేను అది 2001లోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నా. నేను ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతుంది నేను పీజీ పూర్తి చేసి. ఎస్ఎస్సి అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. 2 సంవత్సరాలు ఐటీఐ పూర్తి అయి చేసుకున్నాను. 1 సంవత్సరం బిహెచ్ఏలో అప్రెంటిస్ చేశాను. మొన్నటిదాకా స్టేటస్ చూడడం ఎలాగున్నా తెలియదు. మా ఆకాంక్షది ఎప్పుడు నువ్వు స్టేటస్ పెట్టవా డాడీ, ఏనాడో పెట్టినటువంటి ఫోటో అట్లనే ఉంటుందంటే, అప్పుడు కాలేజీ నుంచి ఫోన్ చేస్తే ఎట్లా పెడతారని అడిగింది నేను. ఏం లేదు, ఏదైనా ఫోటో ఉన్నా వాక్యం ఉన్నా దాన్ని వచ్చితే టిక్కు గుర్తు వస్తుంది. నా వచ్చింది. ఇప్పుడు నువ్వు వాట్సాప్లో పో, మరి కింద చూడాలి. నా కింద కాదు మీద ఒకటి ఉంటుంది చూసినావా, ఆ ఫోటో ఉంది, దాన్ని క్లిక్ చేయమని చేశాను. 24 గంటలు వస్తుంది అది మనం పెట్టింది. ఇది కూడా నేను చెబుతున్నా మొన్ననే నెల 2 నెలలు కూడా అవుతలేదు ఈ స్టేటస్ పెట్టడము, స్టేటస్ చూడడం. అంటే ఆ జోలికి పోవడానికి నాకు టైం లేదు. మొదట అంత బిజీగా దేవుడు నన్ను చేశాడు. చెదాలని నాకు అవసరం లేదు. నా బ్రతుకు ప్రయోజనకరమైనది 10 మందికి నేను బోధ చేస్తున్నప్పుడు 10 మందికి ప్రయోజనకరమైనది నేర్చుకోవాలి, నేర్పించాలి అనే తపనతో నేను ముందు కొనసాగుతున్నాను. ఫాలో అయితే మీరు ధన్యులు, ఫాలో కాకపోతే అది మీ ఇష్టం, నేనేం చేయలేదు. ప్రభువునందు ప్రియులారా, ఎందుకోసం ఇంత సమాచారం చెప్పవలసి వచ్చింది? ప్రసంగం ప్రారంభంలోనే రింగ్ టోన్ అనేది వచ్చింది. దానివల్ల ఇంత సమాచారం మీకు అందించడానికి ఆ పరమాత్మని చిత్తమైంది. లేకపోతే ఈ విషయాలు మీతో నేను పంచుకునేవాడిని కాదు. పంచుకున్న ఈ విషయాలు కూడా ఈ క్రిస్మస్ రోజు మనందరికీ ప్రయోజనకరమైనవి. వ్యర్థమైన మాట దేవుడు మాట్లాడాడు. నీ మైండ్ దేవుడికి అప్పగించుకున్నప్పుడు ఆ మైండ్ను దేవుడే పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరించి వాడుకుంటాడు. అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. ప్రభువునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త చాలా చిన్న ప్రసంగం, షార్ట్ మెసేజ్. నేను తొందరగా
ముత్యంపేటకు వెళ్ళాలి. అక్కడ చాలా సంఘాలు కూడుకుంటున్నాయి. అక్కడ కూడా వాక్యోపదేశం చేయాలి. సత్యాన్వేషకులు, వాక్య ప్రేమికులు, వాక్యం అంటే పడి చచ్చే వాళ్ళందరూ కూడా మరి దేవుడు నా ద్వారా పంపే సందేశం, ఉపదేశం వినాలని తృష్ణ కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారి కొరకైనా నేను ప్రసంగం చేయవలసిన ఆవశ్యకత ఉన్నది, అవసరం ఉన్నది. అటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అందుకే నేను రావాల్సి వచ్చింది. ప్రభునందు ప్రియులారా, కొద్ది సేపు మాత్రమే మాట్లాడతాను. షార్ట్ మెసేజ్, చిన్న సందేశం ఇచ్చి నేను వెళ్ళిపోతాను. తర్వాత మీరు ఆరాధనలో కొనసాగి మిగతా కార్యక్రమాలన్నీ కూడా మీరు కొనసాగించుకోండి, జరిగించుకోండి. మరి ఇప్పటికీ 12:30 అవుతుంది. 15-20 నిమిషాలు వాక్యం క్లోజ్ అవుతుంది. క్లోజ్ కాగానే మీరు ఆరాధనకు ఉపక్రమిస్తారు, నేనేమో బయటకు ఉపక్రమిస్తా. వేరే విధంగా ఎవరు ఏమనుకోవద్దు. ఇంతకుముందు నాకు ఒక బిరుదు ఇచ్చారు. చాలా బిరుదులు వస్తాయి నాకు. మన సేవా పరిచర్యలో నాకు ఏ బిరుదు వచ్చినా మరి సంఘాలన్నింటిలో ఎదిగిన సంఘం, వర్ధిల్లుతున్న సంఘం, ఇబ్రాహీంపూర్ సంఘం ఇక్కడ నుండి వచ్చేస్తాడు. నాకు చాలా బిరుదులు వస్తాయి నాకు అప్పుడప్పుడు. ఒకసారి క్రిస్మస్కి ఇలాగే ఆలస్యం అయింది, వాక్యం ముగించి వెళ్ళిపోతే తర్వాత ఎవడో ఫోన్ చేశాడట. ఆ పెద్ద పాస్టర్ అన్నం తిన్నాడ మీ దగ్గర అంటే, తినలేదు. ఎందుకు తినలేదో తెలుసా? ఈ మరణం గొప్పదన్నట్టు. ముత్యంపేట చర్చిలో 2 మేకలు పెద్ద కోసిర్రు. ఆడ మటన్ బాగా తిందామని పోయిండు, నీకు తెలుసా? వాడి నెత్తిలో మెదడు లేదు, డ్రైనేజ్ కంపు ఉన్నది. నేను తిండి విషయంలో ఎప్పుడు ఆరాటపడేవాడిని కాదు, నేను కసరత్తు చేసేవాడిని కాదు. ఏది ఉంటే అది తింటా వెళ్ళిపోతా. దేవుని పని జరిగించడం, ఆ పని తుదముట్టించడం నాకు అసలైన ఆహారం. కానీ నాకు ఏదో తినాలి, సుఖపడాలి అనే భోజన ప్రియుని నేను కాదు. నన్ను నేను లెక్క చేసుకునేవాడిని కాదు, భోజనాన్ని లెక్క చేసేవాడిని కాదు, నేను నిద్రను కూడా లెక్క చేసేవాడిని కాదు. ప్రభువునందు ప్రియులారా, ఎంత మంచి బిరుదు నాకు. మటన్ కొరకు పరిగెత్తి మటన్ తిందామని కూరగాయల భోజనం దగ్గరికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని. ప్రభువునందు ప్రియులారా, తలకాయ సరిగ్గా ఉంటే సరి అయిన ఆలోచనలు వస్తాయి. తలకాయ సరిగ్గా లేకపోతే ఇంకో ఇటువంటి ఆలోచనలు వస్తాయి. ఎందుకు చెప్తున్నానంటే, నేను మరి ప్రసంగం ముగించి కళ్ళు మూసుకోండి, మోకరించండి, చేతులు ఎత్తండి, మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి అని నేను వెళ్ళిపోతా. మరి అట్లే అనుకున్నారు మీరు. అట్లా అనుకోవద్దని చెప్తున్నా ఇప్పుడు. అలాగే ఇంకొక విషయం కూడా చెప్తున్నా మీకు. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు క్రైస్తవులను ఎంతో ప్రేమించి అధికారికంగా క్రిస్మస్ ప్రోగ్రాం అన్ని నియోజకవర్గాలలో జరిగించాడు. భోజనాలకు ఖర్చుకే, కేకుకు, భోజనాలకు, ఆ క్రిస్మస్ కూడిక జరిగించుకోవడానికి 2 లక్షలు ఇచ్చాడు నియోజకవర్గానికి. మనది తుపాక నియోజకవర్గం కదా, 2 లక్షలు విందుకు ఇచ్చేశాడు. అలాగే క్రైస్తవ కుటుంబాలకు ఒక్కొక్కరికి ఒక కిట్టు ఇచ్చాడు.
ఒక కిట్లో ఏమేమి ఉంటుంది తెలుసా? ఒక పాయింట్ పీస్, ఒక షర్ట్ పీస్, ఒక డ్రెస్ మెటీరియల్, ఒక సారీ అంటే చీర. బతుకమ్మ పండుగకు చీరలు పంచుతారు, ఇవన్నీ ఉంటాయి అందులో కిట్టే ఉండదు, ప్యాకెట్లో చీర ఉంటుంది, ఇచ్చేస్తారు. అయితే ఈసారి దేవుని మహాకృపను బట్టి దుబ్బాక నియోజకవర్గానికి సరిపోయినన్ని కిట్లు ఇచ్చారు. ఎప్పుడైనా 1,000 కిట్లు ఇచ్చేవాళ్ళు, సరిపోయే పరిస్థితి కాదు. అందుకే సంఘంలో ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు. కానీ ఈసారి మన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు సహకరించారు. ఆయనకి చెప్పామన్నమాట, సార్ ఎప్పుడైనా సరిపోతలేవు, ఈసారి మాకు ఎక్కువ ఇవ్వండి సార్ అంటే వాళ్ళకు చెప్పాడు, ఎక్కువ ఇప్పించాడు. ఈసారి మన ప్రతి కుటుంబానికి ఒక కిట్ వస్తుంది. ఈరోజే మీకు ఇచ్చేస్తారు, అది కూడా నిన్ననే పంపించాము. ఏ ఫ్యామిలీకి రాలేదనే సమస్య ఉండదు. ప్రతి ఇంటికి ఒక కిట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. కనుక మన రాష్ట్ర ముఖ్యమంత్రి బాగుండాలి, ఆయన ఆరోగ్యం బాగుండాలి, ఆయన ఇంకా చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవాలి. అన్ని మతాలను సమానంగా చూసి గౌరవించి ప్రేమించే విశాల హృదయుడు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఒక్కసారి ఆయనకు గట్టిగా చప్పట్లు కొడదాం. కేంద్ర ప్రభుత్వం కుట్రలు కుతంత్రాలు చేసి క్రైస్తవులందరూ క్రిస్మస్కు ఆరాధనలు చేసుకుంటారు, ప్రార్థనలు చేసుకుంటారు. నువ్వు లాక్డౌన్ పెట్టాలని చెప్పి ఆ కేంద్రం నుంచి ఒత్తిడి తీసుకొచ్చి మన మీద ప్రేమతో వీళ్ళు ఎలాగూ గొప్పగా పండుగ జరుపుకుంటారు, క్రిస్మస్ 1 జనవరి కూడా చాలా ప్రార్థనలు చేస్తారు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆ యొక్క సర్క్యులర్ ఆయన ఫాలో కాలేదు. కోర్టు నుంచి మొన్న ఉత్తర్వులు ఇచ్చారు. కోర్టు చెప్పింది ఏంటంటే, నిర్ణయం తీసుకొని ఈ క్రిస్మస్కు 1 జనవరికి లాక్డౌన్ పెట్టాలని. ఆయన మౌనంగా అలా ఉన్నాడు అంతే తప్ప మనకు ఆర్డర్స్ మాత్రం ఇవ్వలేదు. అంటే ఎంత మంచి ముఖ్యమంత్రి మనకు. ఒక మతోన్మాది ముఖ్యమంత్రి ఆ కుర్చీ మీద కూర్చుంటే ఈ అవకాశం మనకు ఉండేదా? ఎక్కడిదక్కడ పోలీసు వాళ్ళని పెట్టి లాక్డౌన్ పెట్టి ఎవరింట్లో వాళ్ళను మనం కూడుకొని బిక్కుమంటూ పండుగ చేసుకునే పరిస్థితి మనకు వస్తుంటే, నిజంగా కేసీఆర్ సార్ చాలా గ్రేట్. ఆయన చాలా విశాలమైన హృదయం కలిగిన వాడు, అన్ని మతాలను ప్రేమించే అద్భుతమైనటువంటి వ్యక్తి. మన తెలంగాణ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి కావడం మనందరికీ చాలా గర్వకారణం. దేవుడు మన ముఖ్యమంత్రి గారికి మంచి ఆరోగ్యం ఇచ్చి వారిని వారి కుటుంబాన్ని గొప్పగా ఆశీర్వదించునుగాక. వెరీ గుడ్, ఆమెన్ అన్నారు. అంటే మీకు కూడా కేసీఆర్ మీద గౌరవము అభిమానము ఉంది. ప్రభువునందు ప్రియులారా, ఈ సమయంలో దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు కలిసి ఉన్నటువంటి లేఖన భాగం నేనే చదువుతున్నాను. అందరూ బైబిల్ తెరిచి చూడండి. బైబిల్స్ లేని వారు చదువుతున్న లేఖన భాగాన్ని జాగ్రత్తగా మీరు చిత్తగించండి. నిశ్శబ్దంగా ఉండండి. ఎందుకు అంటే మనం మరి ఫేస్బుక్ లైవ్లో ఉన్నాం. ఇక్కడ జరుగుతున్న సన్నివేశం అంతా లోకమంతా చూస్తుంది భవిష్యత్తులో. అది అట్లనే ఉండిపోతుంది ఆ ఫేస్బుక్లో. అప్పుడప్పుడు ఎవరో ఒకరు తారసపడతారు, దాన్ని క్లిక్ చేస్తారు, చూస్తారు. అంత అల్లరి గందరగోళం ఉందనుకో, అదే ఏ సంఘం రాది అనుకుంటారు. కాబట్టి పర్వాలేదు అని చెప్పి లైక్ కొట్టాలి వాళ్ళు. అలాగా మనం క్రమముగా మర్యాదగా క్రిస్మస్ ఆరాధన జరుపుకుందాం. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయం
10-11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, క్రిస్మస్ అంటే అర్థం ఏమిటి? క్రిస్మస్ అనే పదానికి నిర్వచనం ఏమిటి? తెలుసుకోవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవ విశ్వాసికి ఉన్నది. ప్రతి విశ్వాసురాలకు ఉంది. జాగ్రత్తగా వినండి. క్రిస్మస్ అంటే ఏమిటో, క్రిస్మస్ అనే పదానికి నిర్వచనం ఏమిటో స్పష్టంగా తెలుసుకోవలసినటువంటి బాధ్యత, భారము ప్రతి క్రైస్తవునికి ఉండాలి, ప్రతి క్రైస్తవురాలికి ఉండాలి. లోకంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో అనేకులు క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి బర్త్డే అనుకుంటున్నారు. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి పుట్టినరోజు అనుకుంటున్నారు. అది సరి అయిన అభిప్రాయము కాదు, సరి అయినటువంటి ఆలోచన విధానము కాదు. మన భారతదేశంలో మనకొక జాతి పిత ఉన్నాడు. 14 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి అపర భగీరథుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అలాగే 200 సంవత్సరాలు పరాయి దేశం మనలను పరిపాలించింది. బ్రిటిష్ వారు మనలను పరిపాలించారు. వారిని మన దేశంలో నుండి వెళ్ళగొట్టి మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలనే సదుద్దేశంతో నిరహార దీక్షలు చేసి, ధర్నాలు చేసి, రాష్ట్రలోకాలు చేసి, జైలు పాలై అహింస అనే ఒక సిద్ధాంతాన్ని పట్టుకొని బ్రిటిష్ వాళ్ళ హృదయాలనే కలిగించి 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున అర్ధరాత్రి మన భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చినటువంటి మన జాతి పిత మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, మహాత్మా గాంధీ. ఏ నోటు మీద చూసినా ఆయన ఫోటో, ఎక్కడ చూసినా ఆయన విగ్రహాలు. ఆయనకు ఒక జయంతి ఉన్నది. ఆ జయంతి పేరు గాంధీ జయంతి. ఈ గాంధీ జయంతి అనేది ఎప్పుడు వస్తుంది మనకు? అక్టోబర్ 2వ తారీఖు కదా. అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి అని మన దేశంలో హాలిడే, సెలవు దినము. ఇంతకు గాంధీ జయంతి అంటే అర్థం ఏంటి? గాంధీ పుట్టిన రోజు. జయంతి అంటే పుట్టిన రోజు, వర్ధంతి అంటే చనిపోయిన రోజు. గాంధీ జయంతి అంటే గాంధీ పుట్టిన రోజు. ఆయన 1969లో గుజరాత్లోని పోర్బందర్ అనే గ్రామంలో పుట్టాడు. ఆయన పుట్టింది అక్టోబర్ 2వ తారీఖు. పర్ఫెక్ట్ గా రాసి పెట్టారు. వాస్తవానికి
మహాత్మా గాంధీ పుట్టింది 1969 అక్టోబర్ 2వ తారీఖు గుజరాత్ రాష్ట్రంలోని పోరుబందర్లో ఆయన జన్మించాడని నేను ఎప్పుడో 30 ఏళ్ళ కింద చదువుకున్నా. మరి అది కరెక్ట్ కాదు ఇప్పుడు చదువుకున్న మీరు చెప్పాలి. ఫేస్బుక్లో అందరు నన్ను అరే ఈయనకి ఇంత తెలియదా అనుకుంటారు. కరెక్టేనా? వీళ్ళు చెప్తున్నారు కనుక నాకు నమ్మకం. ఎందుకంటే నా చదువు అయిపోయి 30 ఏళ్ళు అయిపోయింది. వీళ్ళేమో ఇంకా ఇప్పుడు చదువులో కొనసాగుతున్నారు. పిల్లలు మీరు ఈ టేబుల్ టచ్ కావద్దు, ఫోన్ కింద పడుతుంది. టేబుల్ కానకుండా మీరు ఉండాలి. గాంధీ జయంతి అంటే గాంధీ పుట్టిన. అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని మనము పరిపాలించుకునేటువంటి అవకాశం మనకు వచ్చింది. మరి మన దేశాన్ని మనం పరిపాలించుకోవాలంటే మనకు ఒక రాజ్యాంగం కావాలి. అవునా కదా? ఎవరెవరు ఏం చేయాలి, ఎవరెవరు ఏ పనులు చేయాలి, ఏ నేరాలు చేస్తే ఏం శిక్ష, ఏ పనులు చేస్తే ఏం శిక్ష, భారతదేశంలోని ప్రజల యొక్క జీవిత విధానం ఎలా ఉండాలి, నియమావళి ఎలా ఉండాలి, నడిచేటప్పుడు ఏ వైపు నడవాలి, డ్రైవింగ్ చేసేటప్పుడు ఏ వైపున డ్రైవింగ్ చేయాలి. స్వాతంత్రం అయితే వచ్చింది, కానీ మన దేశాన్ని మనం ఎలా పరిపాలించుకుందాం అనే విషయంలో క్లారిటీ లేదు. అటువంటి అద్భుతమైన రాజ్యాంగాన్ని రాయాలంటే బాగా చదువుకున్న మహా మేధావి కావాలి. దేశమంతా వెతికి చూశారు. అప్పుడు ఒక వ్యక్తి కనబడ్డాడు వాళ్లకు. అప్పటికే ఇండియాలోనే కాదు ఇతర దేశాలలో కూడా 16 డిగ్రీలు చేసి పట్టాలు పొందినటువంటి అద్భుతమైనటువంటి అపురూపమైనటువంటి వ్యక్తి ఒక ఆయన మన దేశ నాయకులకు తారసపడ్డాడు, కనబడ్డాడు. ఆయన పేరే డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు. బాబాసాహెబ్ అనే బిరుదు ఆయనకు, మహాత్మా అనే బిరుదు గాంధీ తాతకు వచ్చింది. బాబాసాహెబ్ అనే బిరుదు అంబేద్కర్ గారికి వచ్చింది. స్వాతంత్రం వచ్చింది మొదలుకొని రాజ్యాంగం రాయడం మొదలు పెట్టాడు. ఆయన ఎంత గొప్ప వ్యక్తి కాబట్టే ఈరోజు ఇంత స్వతంత్రంగా మనం క్రిస్మస్ చేసుకుంటున్నాము, క్రీస్తును ఆరాధిస్తున్నాం. కారణం ఏంటి? ఆయన రాసిన రాజ్యాంగంలో మత స్వాతంత్రము హక్కును కూడా పొందుపరిచాడు. ఎవరైనా ఏ దేవుణ్ణైనా కొలవచ్చు, ఎవరైనా ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు. మత స్వాతంత్రపు హక్కు అనేది ఒకటి ఉన్నదని ఒక ఆర్టికల్ రాజ్యాంగంలో రాసి పెట్టాడు కనుక మనకి అవకాశం దొరికింది. ఆయన పుట్టడం కూడా మంచిదే మన దేశానికి. ఆయన ఎప్పుడు పుట్టాడో తెలుసా? ఏప్రిల్ 1900 వెరీ గుడ్ 1891 ఏప్రిల్ 14వ తారీఖు రాసి పెట్టారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టింది 1891 ఏప్రిల్ 14వ తారీఖు. కరెక్ట్గా ఆ రోజు పుట్టాడు ఆయన, రాసి పెట్టారు. అందుకే మనకు జాతీయ పండుగలు 2, ఒకటి స్వాతంత్ర్య దినోత్సవము, ఒకటి గణతంత్ర దినోత్సవం. గాంధీ జయంతి అంటే గాంధీ పుట్టినరోజు, అంబేద్కర్ జయంతి అంటే అంబేద్కర్ గారు పుట్టినరోజు. అలాగే క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టినరోజు కాదని చెప్తున్నా. అది క్రీస్తు భక్తుడే కాదు. ఎందుకు తెలుసా?
యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టినటువంటి సంవత్సరం కానీ ఆయన పుట్టినరోజు డేట్ కానీ 66 పుస్తకాల పరిశుద్ధ గ్రంథంలో మెన్షన్ చేయబడలేదు. ఇశ్రాయేలీయుల ఇతర గ్రంథాలలో కూడా ఆ డేట్ కానీ ఆ తారీఖు కానీ ఎవరు రాయలేదు, మెన్షన్ చేయలేదు. మరి అలాగైతే మరి క్రిస్మస్ అంటే ఏమిటి? క్రిస్మస్ పదానికి నిర్వచనం ఏమిటి అని మీరు అనుకోవాలి. అనుకుంటేనే కరెక్ట్. అనుకోకపోతే మనం అందరం అనేకులు అనుకుంటున్నట్టు క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టిన రోజు, క్రిస్మస్ అంటే యేసయ్య భక్తుడే, అందుకే మేము కేకులు కోస్తాం తెలుసా అని ఎవరు కూడా భావించకూడదు. అందుకే అది సరి అయిన అభిప్రాయం కాదు, ఆలోచన విధానం కాదు. మరి అలాగైతే మరి క్రిస్మస్ సంగతి ఏంటి? క్రిస్మస్ అంటే ఆ పదము యొక్క నిర్వచనం చెబుతున్నా. క్రైస్ట్ మాస్ అనే పదము నుండి ఉద్భవించింది క్రిస్మస్. క్రైస్ట్ మాస్ అంటే CHRIST, క్రైస్ట్. క్రైస్ట్ అంటే క్రీస్తు. MAS, మాస్. మాస్ అంటే ఆరాధన. ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన లేక క్రీస్తును ఆరాధించుట. ఈ క్రీస్తును ఆరాధించడానికి, క్రీస్తును పూజించడానికి, క్రీస్తు ఎదుట సాగిలపడి నమస్కారం చేసి ఆత్మతోనూ సత్యముతోనూ మనము ఆరాధించడానికి నిర్ణయింపబడినటువంటి దినము డిసెంబర్ 25. ఎందుకంటే యేసు పుట్టాడు, అది వాస్తవం. లూకాసు వార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఈయన ప్రభువైన క్రీస్తు. క్రీస్తు అంటే దేవుని అభిషిక్తుడని అర్థం. యేసు అంటే రక్షకుడు అని అర్థం. రక్షకుడు అంటే తన ప్రజలను వారి పాపములలో నుండి ఆయన్ని రక్షించును కనుక ఆయనకు యేసు అనే పేరు, రక్షకుడు అనే పేరు. ఇప్పుడు దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టి ఉన్నాడా లేదా? ఎవరైనా ప్రభువైన క్రీస్తు. ఆయనకు పుట్టిన తర్వాత పెట్టిన పేరేం పేరు? యేసు. అందుకొరకే అపోస్తలులందరూ సువార్త చెప్పేటప్పుడు ఏమన్నారు? యేసే క్రీస్తుని అనేకులకు దృఢముగా ప్రకటించెను. మెస్సయ్య వస్తాడు అని, అభిషక్తుడు వస్తాడని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అందుకొరకే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు. ఇప్పుడు చెప్పండి, లోకరక్షకుడు పుట్టాడా లేదా? 2000 సంవత్సరాల క్రిందట భూమధ్యపురంలో యేసు పుట్టాడు అని బైబిల్ చెప్పడమే కాదు, చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఎలాగూ లోకరక్షకుడుగా యేసు పుట్టాడు. మరి ఆ యేసును ఆరాధించడానికి ఒక దినం మనం నిర్ణయించుకుందామని మేధావులందరూ కూడుకొని ఆలోచన చేసి డిసెంబర్ 25 నిర్ణయం చేశారు. డిసెంబర్ 25 నిర్ణయం చేశారు. ఎందుకంటే వాళ్ళు ఈ డిసెంబర్ 25 నిర్ణయం చేయడానికి వాళ్ళకు ఒక క్షేమకరమైనటువంటి ఆలోచన విధానం ఉంది. మన భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాలలో కూడా
ఈ డిసెంబర్ మాసంలో తాము కష్టపడి చేసినటువంటి వ్యవసాయం కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగాలు కానీ, ఏవి కానీ డబ్బులు చేతికొచ్చి కొంచెం జేబులు ఘనంగా ఉండి కొంత కిలకిల అనే పరిస్థితి డిసెంబర్ మాసంలో ఉంటుంది. ఇప్పుడు వ్యవసాయదారులు ఉన్నారు, వాళ్ళు వ్యవసాయం చేశారు, పండించారు ధాన్యం, డబ్బులు చేతికొచ్చి అందరికీ అనుకూలంగా ఉంటుంది అనే సదుద్దేశంతో యేసు పుట్టాడు. పుట్టినందుకు ఆయన ఆరాధించాలి కదా, పూజించాలి కదా. కాబట్టి ఒక డేట్ నిర్ణయించుకుందామని డిసెంబర్ 25ను నిర్ణయించారు. అప్పటి నుండి ప్రతి డిసెంబర్ 25 రోజున క్రిస్మస్ అనేది జరుగుతుంది. అంటే అదేంటి, క్రీస్తును ఆరాధించడం అనేది జరుగుతుంది. చాలా మందిని అడిగి చూడండి, క్రిస్మస్ అంటే ఏంటంటే యేసే బర్త్డే. క్రిస్మస్ అంటే ఏంటంటే యేసు పుట్టినరోజు. అది సరి అయిన అభిప్రాయం కాదు, సరి అయిన ఆలోచన విధానం కాదు. కొంతమంది అనుకుంటున్నారు బైబిల్లో ఆ డేట్ కూడా ఉన్నట్టుందని. క్రైస్తవేతరులు ఎవరైనా అడిగినప్పుడు బైబిల్లో ఉందా డిసెంబర్ 25 రోజున యేసు పుట్టాడు అని ఉందా అంటే ఎందుకు లేదు, తప్పకుండా ఉంది. ఛాలెంజ్ ఎంత, 5,000 ఆగు, ఆదివారం మా పాస్టర్ వస్తాడు, నీకు అడిగి రాసుకొని చూపిస్తా, 5,000 తయారు చేసుకొని ఆదివారం వచ్చి నన్ను అడిగిరు అనుకో, నేను మాత్రం మీకు డేట్ ఇచ్చేటోని కాదు. ఏడికి వెళ్ళాలి ఇక లేదు. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలు అన్ని చదువు చూసిన, ఏ పుస్తకంలో ఏముందో కనీస అవగాహన ఉంది నాకు. ఏ బుక్లో ఏముంది, దేని గురించి దేవుడు చెప్పాడు, ఏ వచనం ఎక్కడుంది అనేది కొంతవరకు తెలుసు. నాకు బాగా తెలుసు అని కాదు, ఏదో కొంతవరకు తెలుసు. కాబట్టి అన్నగారికి చాలానే తెలుసు బైబిల్ అని చెప్పి, అన్న నేను 5,000 చేతి కట్టింది, దశభాగం ఇస్తా 500, నువ్వు అర్జెంట్గా రాసి యేసు పుట్టాడని లేఖనంలో ఎక్కడుందో 25 అని అంటే నేనేం చెప్తా, దశభాగం వద్దు ఏమొద్దు నాయన, 5,000 నువ్వే రెడీ చేసుకొని వానికి, 5,000 నువ్వే రెడీ చేసుకొని వానికి. ఎందుకంటే బైబిల్లో ఆ మాట లేదు. ఇప్పుడు అర్థమైంది కదా మీకు క్రిస్మస్ అంటే ఏంటి. లోకరక్షకుడుగా ఆ పరమాత్ముడు అవతారం ఎత్తి భూమి మీద పుట్టినందుకు, ఆయన మానవ జాతిని పాపము నుండి, శాపము నుండి విమోచించినందుకు, నరకము ఇచ్చినందుకు క్రైస్తవేతరులు కానీ ఏం చెప్పుకుంటారు, క్రిస్మస్ పండుగ అని చెప్పుకుంటారు. ఆ మాటలోనే అర్థం ఉన్నది, క్రీస్తును ఆరాధించుట. యేసు పుట్టినందుకు ఏం చేసుకుంటున్నాం, మనం పండుగ చేసుకుంటున్నాం. పండుగ చేసుకొని ఆ పుట్టినటువంటి యేసును ఏం చేస్తున్నాం, ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తున్నాం. ఈ రెండు చేయవలసినవే. ఆయన పుట్టకపోతే మన పాపానికి పరిహారం లేదు. ఆయన పుట్టకపోతే నరకము నుండి మనము తప్పింపబడడం లేదు. ఆయన పుట్టకపోతే మనం మోక్షమే చేరడం లేదు. ఆయన పుట్టడం ద్వారా ఏమేమి జరిగింది, మన జన్మ కర్మ పాపము నుండి మనకు విముక్తి, విమోచన, విడుదల కలిగింది. నరకము తప్పింది, మోక్షము దొరికింది. ఇంత మంచి అద్భుతమైనటువంటి మేలు ఈ లోకానికి జరిగింది కనుక లోకానికంతటికి, ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువార్తమానం కనుక తప్పకుండా పండుగ చేసుకోవలసిందే. ఎంత ఆర్భాటంగా పండుగ చేసుకున్నా యేసును మాత్రం ఆత్మతో సత్యంతో ఆరాధించకపోతే నీ బ్రతుకులో, నీ జీవితంలో అసలు సిసలైన క్రిస్మస్ జరగనే లేదు. ఆ అనుభవము నీకు కలగనే లేదని అర్థం. క్రిస్మస్ నాడు ఆ డేట్ పడగానే మేము మొట్టమొదటి యేసును ఆరాధించాం. రాత్రి బొమ్మాట్లో డేట్ పడకముందే గంట నుండి మనం 2 గంటల నుండి క్రీస్తును ఆరాధిస్తున్నాం, స్తోత్రం చేస్తున్నాం. ఆ డేట్ పడ్డ తర్వాత గంట సేపు కూడా
క్రీస్తుని ఆరాధించాం. ప్రభువునందు ప్రియులారా, మరలా వెళ్ళి ప్రార్థించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉదయాన్నే లేచి సిద్ధపడి మోకరించి ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకొని దేవుణ్ణి ఆరాధించి ఇక్కడికి వచ్చి చక్కని పాటల చేత దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఇక్కడ దేవుని మాటలు ఆయన పంపుతున్నాడు, నేను వింటున్నాను. నిజంగా నాకు ఇప్పటికే ఆల్రెడీ క్రిస్మస్ సంబరం అనేది హృదయం నుండి నిండిపోయింది. అరకాలు మొదలుకొని నడినెత్తి దాకా నరనరాన జీర్ణమైపోయింది. ప్రభునందు ప్రియులారా, బాగా తాగినోడు తాగిన మత్తులో ఉన్నట్టు నేను ఇప్పుడు ఆత్మపూర్ణునిగా దేవుని మత్తులో ఉన్నా. వాస్తవం చెబుతున్నా. ఎందుకో ఏమో అంత ఆ 7 తాగినోడు విరామం లేకుండా ఆయన్ను స్తుతించి ఆరాధించి ఆ ప్రభావం నా లోపలికి వచ్చిందో నాకు తెలియదు. కానీ నేను భక్తి నిశాలో ఉన్నాను. నేను మందు నిశా కాదు, భక్తి నిశాలో నేనున్నా. కాకపోతే టైమే నాకు చాలా భయాన్ని పుట్టిస్తుంది. ఒకవేళ 24 గంటలు కాకుండా దేవుడు ఈరోజు ఒక్కనాడు 24, 48ని 96 కనుక చేస్తే నిజంగా ఇంకా నశానానికి ఎక్కుతుండే భక్తి నిశ. తాగినోనికి వాని ఆనందం వాడింది, కానీ భక్తి నిశ అనేది నశానానికి ఎక్కినోడు. మీరు మద్యముతో మత్తులై ఉండకుడి, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు మద్యము తాగి మద్యము మత్తులో ఉంటారు వాళ్ళు, కానీ మీరు ఆత్మపూర్ణులై భక్తి నిశాలో ఉండాలి, భక్తి మత్తులో ఉండాలని పౌలు భక్తుడు చెప్పారు. ఆ భక్తి మన నశానానికి ఆ పరమాత్ముడు ఎక్కించునుగాక. ఆమె నన్నులకి ఎక్కిస్తాడు చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు హుషారు పడ్డారు, వాళ్ళకి ఆశ ఉంది. నిజంగా ఎక్కాలి భక్తి మన నశానానికి అనుకున్నారు. ఆమెనన్నారు. ఆమెనంటే అర్థం ఏంటి? అవునుగాక, అలాగే జరుగునుగాక. దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆశపడ్డ ప్రాణాలను తృప్తిపరుస్తాడు, హృదయ వాంఛలు నెరవేరుస్తాడు. ఎవరు బాధపడద్దు. మీకు అర్థం కాక ఒకవేళ ఆమెను చెప్పలేదేమో మళ్ళీ చెప్తా. ఇక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు మన ప్రతి ఒక్కరికి భక్తి నిశాను దేవుడు మన నశానానికి ఎక్కించునుగాక. దేవుడు ఎవరిని వదిలిపెట్టాడు. నిజంగా చాలా ప్రేమ కలిగిన వాడు ఆయన. నేను చెప్తే ఆ మాట 4-5 చాలా మంది బాధపడుతున్నారు. క్రిస్మస్ పండుగ ఉన్నాడు, ఆ సంతోషం కూడా ఇవ్వవా వాళ్ళకు? మరోసారి చెప్పు, ఇప్పుడు చెప్పు చూడు ఎట్లా చెప్తారు అన్నాడు. వెంటనే రెస్పాండ్ వచ్చింది. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, పండగ వాతావరణం మంచిదే, సంబరం మంచిదే, ఆర్భాటం మంచిదే, రంగులు అంగులు మంచివే, భోజనాలు మంచివే, కొత్త బట్టలు మంచివే. వీటన్నిటిని మించింది క్రీస్తును ఆత్మతో సత్యంతో ఆరాధించుట. అది అతి ప్రాముఖ్యమైనటువంటి సంగతి. అది ఉండాలి మన బ్రతుకులో, అది ఉండాలి మన జీవితంలో. ప్రథమ క్రిస్మస్ నాడు ఏం జరిగింది చెప్పండి? నేను ముగించేస్తాను, ఇక టైం అయిపోయింది. నాకు లోపల దడబడుతుంది, భయం అవుతుంది. నేను ఎవ్వరికి భయపడగానే ఈ గడియారానికి అయితే భయపడుతున్నా చాలా సంవత్సరాల నుంచి. ఎవరికి భయపడను నేను, కానీ గడియారాన్ని చూస్తే భయం అవుతుంది. ఎందుకంటే మైక్ ఇట్లా పట్టుకోగానే గిర్రం తిరుగుడు మొదలు పెడుతుంది. నేను పట్టుకున్నప్పుడే ఎందుకో ఏమో, ఎంతో మంది పాస్టర్లు ఉన్నారు, మరి వాళ్ళు పట్టుకున్నప్పుడు తిరిగితే ఏమవుతుంది? పగబట్టింది గడియారం నా మీద. మీరు అందరూ ప్రార్థన చేయండి, తప్పకుండా ప్రార్థన చేయండి. పెద్ద పాస్టర్ మీద గడియారం బాగా పగబట్టింది నాయనా, జర ఆ గడియారంలో నుండి మా పాస్టర్ మీద ఉన్న పగ పోయేటట్టు చేయండి నాయన, కొంచెం స్లోగా తిరిగేటట్టు చేయండి నాయన, నత్తనడక నడిచేటట్టు చేయండి నాయన, ఊసలు వెళ్ళిలాగా నడిచేటట్టు చేయండి నాయన. మీరు విశ్వాసంతో ప్రార్థన చేయండి, అప్పుడు మీకు ప్రమాణమైన విడుదల ఉంటుంది.
హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ప్రథమ క్రిస్మస్ నాడు ఏం జరిగింది? ప్రథమ క్రిస్మస్ ఎప్పుడు? 2000 ఏళ్ల కిందట యేసు పుట్టినప్పుడు. యేసు పుట్టినప్పుడు ఏం జరిగిందంటే, యేసు పుట్టగానే మొట్టమొదట ఎవరు ఆరాధించారు యేసును? జ్ఞానులు 2 ఏళ్ళు అయిన తర్వాత ఆరాధించారు. అది మూలవాక్యం. ఇప్పుడే మీరు ఆడిదాకా నన్ను తీసుకుపోతే ఎట్లా? ముగించి వెళ్ళిపోవాలా? మరి అది రావాలంటే మిమ్మల్ని దింపుక రావాలి. మరలా చెప్తున్నా, వినండి జాగ్రత్తగా. ప్రథమ క్రిస్మస్ నాడు ఆ దేవకుమారుడు మరియమ్మ గర్భంలో ప్రవేశించి, ఆ మరియమ్మ గర్భంలో యేసయ్య తయారు చేసిన శరీరాన్ని, యేసయ్య అమర్చినటువంటి శరీరాన్ని ధరించుకొని మరియ కుమారుడుగా భూమి మీద పుట్టినటువంటి ఆ రక్షకుడు, దేవదూత చెప్పాడు కదా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని చెప్పిన నాడు, ఆ ప్రథమ క్రిస్మస్ నాడు మొట్టమొదట యేసును ఆరాధించిన వాళ్ళు ఎవరు చెప్పండి? గొర్రెల కాపరులని కొంతమంది అంటున్నారు, గొర్రెలు అని ఎవరు అంటలేరు, కానీ గొర్రెలు అని కొంతమంది అంటున్నారు. అనేవాళ్ళము మనమందరం కూడా గొర్రెలమే. నా గొర్రెలు నా స్వరము వింటాయి అంటే మనం ఎవరము చెప్పండి? గొర్రెలము. ఎవరికి యేసయ్య కాపరి? గొర్రెల గొప్ప కాపరి అని బైబిల్లో ఉంది. నేను గొర్రెలకు మంచి, ఆయన గొర్రెలకు కాపరి. మన వాళ్ళు టైటిల్ పెట్టారు యూట్యూబ్లో, ఆయన గొర్రెలకు కాపరా పందులకు కాపరా అని 2 ప్రశ్నలు పెట్టారు. అందులో ఏం చెప్పాడో నేను వినలే, నాకు టైం లేదు. యేసు ప్రభు వారు లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రె పిల్ల, సిలువలో వధింపబడిన దేవుని గొర్రె పిల్ల, పెళ్లి కుమారుడుగా మధ్యాకాశానికి రాబోతున్న గొర్రె పిల్ల. పెళ్లి ఎవరిది? ప్రకటన మర్చిపోతామా ఎప్పుడన్నా? గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. గొర్రె బిడ్డలు ఏమవుతారు? యేసయ్య గొర్రె, ఆయన బిడ్డలు మనమందరం గొర్రెలము. ప్రథమ క్రిస్మస్ నాడు మొదట క్రీస్తును ఆరాధించిన వాళ్ళు ఎవరంటే, కొందరు మరి గొర్రెల కాపరులు అన్నారు, కొంతమంది గొల్లలు అన్నారు. అదైనా ఇదైనా ఒకటే. గొల్లలే గొర్రెల కాపరులు, గొర్రెల కాపరులే గొల్లలు, అవునా కదా? వాళ్ళు మొదట ఆరాధించారని చెబుతున్నారు. మరి ఆ గొర్రెల కాపరులు, గొల్లలు క్రీస్తును ఎక్కడ ఆరాధించారు? ఎక్కడ ఆరాధించారు? ప్రథమ క్రిస్మస్ నాడు పశువుల పాకలో, పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉన్నటువంటి క్రీస్తు బాలుని చూసి వాళ్ళు స్తోత్రము చేసి ఆరాధించినట్లుగా లూకా సువార్తలో చెప్పబడింది. మీరు చూడండి, ఇన్ని క్రిస్మస్లు అయిపోయినాయి, ఇంకా మనకు క్లారిటీ రాలేదు. ఇంకెన్ని క్రిస్మస్లోకి వస్తుందో క్లారిటీ. లూకా సువార్త 2వ అధ్యాయం 20వ వచనం. అతట కాదు, అంతటా. వేరే వాళ్ళందరూ పిల్లలు. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని, కన్న వాటి అన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఈ గొర్రెల కాపరులు, గొల్లలు దేవుని స్తోత్రం చేసి ఆరాధించారు, పూజించారు. ఎక్కడో తెలుసా? ఈ 16వ వచనం. మరియను యేసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. అంటే అప్పటికి ఎక్కడున్నాడు ఆయన? పశువుల పాకలో. అంటే ఆ పశువుల పాకలో ఏమున్నాయి? గొర్రెలు ఉన్నాయి. ఆ పశువుల పాకలో గొర్రెలు త్రాగడానికి ఏముంది? పశువుల తొట్టి ఉంది.
కుమారుని కన్నది, పొత్తిగుడ్డలతో చుట్టింది, పశువుల తొట్టిలో పరుండ పెట్టింది. ఈ మంద కాపరులు, గొర్రెల కాపరులు గొల్లలు పోయి ఎక్కడ ఆరాధించారు క్రీస్తును? పశువుల పాకలో, పశువుల తొట్టిలో పరుండబెట్టి ఉన్నటువంటి క్రీస్తు బాలుణ్ణి ఆరాధించారు. ఇప్పుడు చెప్పండి, ప్రథమ క్రిస్మస్ నాడు క్రీస్తు బాలుని మొట్టమొదట ఆరాధించిన వాళ్ళు ఎవరు? గొల్లలు, గొర్రెల కాపరులు కానే కాదు. అంతకుముందే త్రోవ పక్కన ఒక పెటాలయం దిగింది పరం నుండి. వాళ్ళు లక్షలున్నారో కోట్లున్నారో తెలియదు. వాళ్ళు ఈ పశువుల పాకకు రాలేదు. పశువుల తొట్టిలో పరుండబెట్టినటువంటి శిశువును ఇంకా వాళ్ళు అక్కడికి వచ్చి చూడలేదు. వాళ్ళు త్రోవ పక్కన ఉండి 13-14 వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. హల్లెలూయా. మొట్టమొదట